నేటి దేవుని కృపావార్తగా వాగ్దానము ఇర్మియా గ్రంథం 30:17 ఈ విధంగా రాయబడింది. నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయమును మాన్పెదను. హెల్త్ ఈజ్ మోర్ బెటర్ దాన్ ద వెల్త్. ప్రపంచంలో మనిషికి ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నా అంత వ్యర్థంగానే ఉంటుంది. నడవాలన్నా, కూర్చోవాలన్నా, మాట్లాడాలన్నా, ఏ పని చేయాలన్నా ఆరోగ్యం చాలా అవసరమైంది. ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు, నేను నీకు ఆరోగ్యం కలుగు చేసేదను, నీ గాయములు మాన్పెదను. ఆరోగ్యం కలుగు చేస్తాన్నాడు, గాయమును మాన్పుతాన్నాడు. మనకు కలిగిన ప్రతి గాయమును మార్పుగల శక్తిమంతుడైన దేవుడు ఆయన. విశ్వసించి, ప్రార్థించి, భయభక్తి కలిగి దేవుని సన్నిధిలో జీవిస్తున్న ఆత్మీయులారా, మనిషికి కావాల్సింది ముందు ఆత్మరక్షణ, ఆ తర్వాత ఆరోగ్యము, అలాగే మనశ్శాంతి, సమాధానం కావాలి. 3 యోహాను పత్రిక 2వ వచనంలో ఈ విధంగా రాయబడింది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలు ఎదుగుచు సౌఖ్యంగా ఉండవాలని కోరుచున్నాను. సో యాజ్ యువర్ సోల్ ప్రాస్పరత్, బీ ఇన్ గుడ్ హెల్త్ అండ్ ప్రాస్పర్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. ఈ వాక్యాలు పెట్టిన మీ జీవితాలకు ఆరోగ్యమును ప్రభు కలుగు చేసి మీ ప్రతి గాయమును మాన్పగల శక్తిమంతుడు. శరీర బలహీనతలు ఉండొచ్చు, మానసిక అనారోగ్యాలు ఉండొచ్చు, అలాగే ఆత్మ సంబంధమైన రోగమై ఉండొచ్చు, అదే పాపం. నీ ఆత్మలో ఉన్న పాప రోగాన్ని తొలగించేవాడు ఆయనే. నీ శరీరంలో ఉన్న ప్రతి రోగమును, మీ సర్వరోగమును తొలగించగల శక్తిమంతుడు ఆయనే. అనేది విశ్వాసం నుంచి ప్రార్థిద్దాం. యెషయా 53:4-5 వచనాల్లో, నిశ్చయముగా ప్రభు మన రోగములను భరించాట, అతడు పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుందన్నాడు. మీకు స్వస్థత కలిగి మీ గాయములు మానిపోయి మీరు ఆరోగ్యవంతులై దేవుని మహింపరిచేవారుగా, ప్రభు చేతులు బలమైన సాక్షులుగా ప్రభు మిమ్మల్ని వాడుకోవాలని మా ప్రార్థన.